ఇక డీటెయిల్స్ చూస్తే మోదీ అచ్చేదేంటంటే కేవలం అదానీ, అంబానీ, సుభాష్ చంద్ర లాంటి బడా కార్పొరేట్ మిత్రులకేనా? సామాన్య రైతులకు, మధ్యతరగతి ఉద్యోగికి ఈ దేశంలో బతికే హక్కు లేదా అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారిన ఎన్సీఎల్టీ 99.97% లోన్ రాయితీపై కేటీఆర్ స్పందించారు. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర బ్యాంకులకు కట్టాల్సిన 22,000 కోట్ల రూపాయల బాకీని 6.5 కోట్లతో ఎన్సీఎల్టీ సెటిల్ చేయడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బడా కార్పొరేట్ సంస్థలకు రాయితీల పేరుతో మొత్తం సొమ్మును ఎగ్గొట్టేలా మోడీ సర్కారు సహకరిస్తుందని అన్నారు. మరోవైపు సామాన్యులకు మాత్రం లోన్లకు ఈఎంఐలను వసూలు చేస్తూ ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని దుయ్యబట్టారు. ఇది ఎలా న్యాయమవుతుందో చెప్పాలని బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని కోరారు కేటీఆర్. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, మోడీ అచ్చేదన్కి సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అప్డేట్ ఏంటి? ఎస్ఎల్ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర తన ఆస్తులకు సంబంధించి తీసుకున్న రుణాలను ఇవాళ మాపివేయడం పట్ల యావత్ దేశమంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇవాళ సామాన్యుడికి బడా బాబులకు ఒకటి ఉంటుందా అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎల్ గ్రూప్ సంస్థలు బకాయిలు చెల్లించడంలో విఫలం కావడంతో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వంటి రుణదాతలు సుభాష్ చంద్రపై వ్యక్తిగత దివాలా ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలోనే ఇవాళ రుణదాతలైన ఎస్ఎల్ గ్రూప్ సంబంధించిన సుభాష్ చంద్ర సంబంధించిన 22,6.57 కోట్ల రుణాన్ని ఇవాళ ప్రభుత్వం మాఫీ చేసినట్టు వచ్చిన నేపథ్యంలో యావత్ దేశమంతా ఆగ్రహం వ్యక్తం చేసి సుభాష్ చంద్ర తన వ్యక్తిగత ఆస్తుల ఆధారంగా కేవలం 6.5 కోట్లు మాత్రమే చెల్లించేలా రిపేమెంట్ ప్లాన్ చేయడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సైతం ఎక్స్వేదికగా స్పందించారు. రైతైనా, చిన్న వ్యాపారస్తుడైనా, ఈఎంఐలు చెల్లించే జీతగాడైనా, ఏ సామాన్యుడైనా సరే బకాయిలు చెల్లించకపోతే వారిని డిఫాల్టర్లు లేదా ఎన్పిఎల్ గా ముద్ర వేసి ఇబ్బందులకు గురి చేసే ఈ బ్యాంకర్స్ ఇవాళ మన దేశంలోని ధనికులు పలుకుబడి ఉన్న వారికి మాత్రం 99.97% మాఫీ అంటే రాయితీ లభించే ఇవాళ ఎందుకు ఈ బడా బాబులకి ఈ విధంగా పలుకుబడి ఉన్న వారికి ఈ విధంగా వివరించడం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్సీఎల్టీ తీసుకుని ఈ నిర్ణయం న్యాయానికే ఎంత పెద్ద అవమానం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్డీఏ ప్రభుత్వ నాయకత్వం సమాధానం చెప్తున్న బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ఈ విధంగా చేసుకుంటే వాళ్ళ కింది స్థాయిలో ఉన్న సామాన్యుడికి ఒక దుస్థితి, ఇవాళ బడా బాబులకు ఒక దుస్థితి అంటూ కూడా ఆగ్రహం దాదాపు 99.97 కేవలం 6.5 కోట్లు మాత్రమే చెల్లించేందుకు సుభాష్ చంద్ర అనుమతించింది. అంటే మొత్తం 22,006 కోట్లను ఇవాళ బకాయిలు మొత్తం కూడా లేనట్టుగా చిత్రీకరించడం అంటే పూర్తిగా అంటే రుణాలు మార్చుకోవడం అంటే ఇది ఎంత పెద్ద ఉన్నట్టు కూడా ఇవాళ అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సైతం ఎక్స్వేదిగా స్పందించారు. రైతులకు, చిరు వ్యాపారస్తులకు, ఈఎంఐలు కట్టే వారికి ఈ విధంగా బ్యాంకర్స్ ఊకుంటారా అంటూ కూడా నిలదీశారు. బ్యాంకర్లు ముక్కు పిండి వసూలు చేస్తారు, వారిని డిఫాల్టర్ గా పెడతారు, వారిపై రుణ ఎగవేతదారులుగా వారిపై ముద్ర వేస్తారు. కానీ వాళ్ళ బడా బాబులకు ఎందుకు ఈ విధమైన న్యాయం? వాళ్ళ చిరు వ్యాపారస్తులకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఇతర చిన్న ఉద్యోగులకు ఒక న్యాయం? ఇదేమి దేశం, ఇదేమి ప్రభుత్వం అంటూ కూడా మండిపడ్డారు. దీనికి బీజేపీ నేతలు, బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ సుభాష్ చంద్రకు సంబంధించిన ఇటు జీ గ్రూప్ కావచ్చు, అటు ఏదైతే ఎస్ఎల్ గ్రూప్ రెండింటికి కూడా పెద్ద ఎత్తున దివాలా తీసినాయి. నా దగ్గర కేవలం 6 కోట్ల పైసలకు డబ్బులు మాత్రమే ఉన్నాయని చెప్తే వాళ్ళ రుణాలు మాఫీ చేయడం అంతర్యం ఏంటో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కేవలం బడా బాబుల కోసమే పనిచేస్తుంది. గతంలో కూడా విజయ్ మాల్యా కావచ్చు, అనేక మంది దేశం దాటి పోయిన నేపథ్యం ఉంది. ఇవాళ మరొకసారి కూడా సుభాష్ చంద్ర ఈ నేపథ్యంలోని 22,006 కోట్లను మాఫీ చేయడం వెనుక అంతర్యం ఏంటో బీజేపీ పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉన్నట్టు కూడా కేటీఆర్ ఎక్స్వేదికగా స్పందించారు. వెంకట్. రైట్ లెవెల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.